హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము బర్డీ. ఇదే రీసెంట్గా ఒక ట్రైలర్ వచ్చింది కదా. సర్ప్రైజింగ్లీ అందులో అడ్విశేష్ ఉన్నాను. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నార్మల్గా టెడ్డీ బియర్ గురించి ఏందబ్బా అని ఓపెన్ చేశాను. కాకపోతే అందులో అడ్విశేష్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అనమాట. యాజ్ అ పైలట్, ఐ థింక్ సో. యా, ఐ పైలటే. సో అతనితో పాటు అలీ గారు కూడా ఉన్నారు. అండ్ యా, చూస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగానే కొడుతుంది. లైక్ టెడ్డీ బియర్ సేవ్ చేయడము. ఇట్స్ లైక్ సూపర్ హీరో స్టోరీ అబౌట్ ది టెడ్డీ బియర్. అలా ఉంది దీని గురించి మాట్లాడుకుంటే మాత్రము. అండ్ దీంట్లో అడ్విశేష్ గారి రోల్ ఏంటో కూడా చూసుకోవాలి. లైక్ అడ్విశేష్ మాత్రము టెడ్డీ బియర్తో ఫ్రెండ్లీగా ఉన్నట్టు కనపడుతుంది. సో మేబీ హీఈస్ బిహైండ్ ద టెడ్డీ బియర్. ఆర్ ఆ టెడ్డీ బియర్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఆ టెడ్డీ బియర్ లోపల ఎవరైనా ఉన్నారా లేదా ఆత్మన ఏమన్నా ఉందా, దాని ఇంకా సైన్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ట్రైలర్లో మాత్రం దీని గురించి మనకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. హోప్ సో మనకు మూవీలో తెలుస్తుంది. యా, తెలుస్తుంది తప్పకుండా. కాకపోతే అసలు ఆ టెడ్డీ బియర్ ఏంటి, టెడ్డీ బియర్తో ఫైట్ ఏంటి, ఆ టెడ్డీ బియర్ ఏమో వెళ్ళి అందరికి షాక్స్ ఇస్తుంది. అండ్ యా, అదొక సూపర్ హీరో బిల్డప్ ఇచ్చేస్తున్నారు దానికి. అండ్ కొన్ని మూవీస్కి ప్యారడీ లెక్క కూడా కనపడుతుంది. లైక్ ఒక కేజీఎఫ్ షాట్ ఉందిగా, ఫేమస్ దిగంది. సో ఇందులో కూడా సేమ్ అట్లాంటి షాట్ ఒకటి ఉంది. కాకపోతే ఇక్కడ టెడ్డీ బియర్ ఉందన్నమాట. అది ఇక్కడ డిఫరెన్స్. సో ఇదండి, దీని గురించి కొంచెము వింతకు కొడుతుంది. చూద్దాం. టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాజ్ యూజువల్ లైక్ అన్నీ వస్తున్నట్టు లైక్ నార్మల్గా లేదు. ఇంతకుముందు టెడ్డీ అని ఒక మూవీ వచ్చింది. అవి కూడా ఆల్మోస్ట్ ఇలాగనే ఉండే. కాకపోతే అందులో వేరే లెక్క స్టోరీ ఉంది, ఇందులో కొంచెం వేరే లెక్క కనపడుతుంది. ఇందులో అయితే ఇంకా ప్లేన్ క్రాష్ కూడా కనపడుతుంది. హోప్ సో అసలు ఏమవుతుందో చూద్దాము. అడ్విశేష్ గారు అసలు ఎలాంటి ప్లాన్తో వస్తున్నారో అర్థం కావట్లేదు ఈసారి. ట్రైలర్లో మాత్రం ఎక్కువగా ఏం క్లారిటీ ఇవ్వలేదు. CGI ప్రొడక్షన్ వాల్యూ అవన్నిటి గురించి మాట్లాడుకుంటే మాత్రం బాగున్నాయి, యావరేజ్గా ఉన్నాయి. లైక్ అంత బాగున్నాయి అని కూడా చెప్పలేము. అక్కడక్కడ మనకు బ్లాస్ట్లు అవన్నీ గ్రీన్ స్క్రీన్ లాంటివి లేదా CGI అని తెలిసిపోతుంది అనమాట. సో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుండే. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూ అయినా సెట్స్గా అయినా బాగానే ఉన్నాయి. అండ్ ఆ ప్లేన్ క్రాష్ మాత్రం చూపించలేదు. దానికి CGI చాలా అవసరం అనమాట. సో ఆ క్రాష్లో అది ఎలా ఉంటుందో చూడాలని ఉండే. కాకపోతే ఆ టోటలీ చూపించలేదు. చూపిస్తే మనకు మూవీలో చూపిస్తుండొచ్చు. సో అప్పుడు చెప్పొచ్చు మనం ఎలా ఉందో. సో మూవీ వచ్చాక దాని రివ్యూ కావాలనుకుంటే మీరు ఫటాఫట్ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అలాగే లైక్ కొట్టేయండి. అండ్ ఇంకో విషయం అబ్బా, నేను కల్కి రివ్యూ కూడా ఇచ్చానమాట. సో దానిపైన కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.